సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మందమర్రిలో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారి యొక్క దేవాలయంలో ఉన్నాం. సో అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారు అంటే ఆ టెంపుల్ తర్వాత రెండవ తెలంగాణలో ఉన్నటువంటి కామాఖ్య అమ్మవారి టెంపుల్ వచ్చేసి మందమర్రిలో ఉంది. సో కామాఖ్య అమ్మవారు ఇక్కడ వెలిసిరు. సో వెలిసిన తర్వాత ఇక్కడ గురువుగారు ప్రతిష్ఠించడం జరిగింది. ఆలయ చరిత్రకి వెళ్తే ఏంటంటే ఒక 3-4 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నటువంటి పూజారు పండితుల యొక్క కళలో అమ్మవారు కనిపించి, నేను ఈ ప్రదేశంలో ఉన్నాను, నాకు ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పారంట. సో అమ్మవారి యొక్క ఆలయ ప్రతిష్టాపనకు పూనుకున్నటువంటి పూజారి అయ్యగారు, పండితులు, గురువు గారు ఏం చేశారంటే ఇక్కడ పనులు చేపట్టేటప్పుడు 2 రకాలటువంటి పిల్లర్స్, అంటే పిల్లర్స్ అంటాం కదా, అవి బయటికి వెళ్ళినాయంట. రాతి పిల్లర్స్ అంటాం. వాటిపైన కామాఖ్య, అస్సాంలో ఉన్నటువంటి కామాఖ్య ఆలయంలో ఉన్నటువంటి పిల్లర్స్ ఏ విధంగా ఉన్నాయో ఇక్కడ మందమర్రి కామాఖ్య ఆలయంలో అలాంటి పిల్లర్స్ బయటికి రావడం జరిగింది. సో అమ్మకి ఇక్కడ ఉంది అని చెప్పేసి నిదర్శనంగా ఆనవాళ్ళు కనిపించిన వెంటనే ఇక్కడ అమ్మవారి సంబంధించిన విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది. అమ్మవారి కామాఖ్య అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన అండ్ ఆ పిల్లర్స్ కూడా కామాఖ్య వారి ఆలయంలోనే పెట్టడం జరిగింది. ఇంకొక ముఖ్య విషయం ఏంటి అంటే ఇక్కడ కామాఖ్య అమ్మవారితో పాటు లలితామాత, వరాహిమాత, సరస్వతి మాత యొక్క, విఘ్నేశ్వరుడు, సకల దేవతలు, అష్టాదశ శక్తి పీఠాల యొక్క దర్శనం కూడా మన మందమర్రి కామాఖ్య అమ్మవారి యొక్క ఆలయంలో ఒక్కటేసారి దర్శనం చేసుకోవచ్చు. అంతా చాలా బాగుంది. మేము ఈ యొక్క ప్రతి ఒక్క వీడియో, అంటే ప్రతి ఒక్క విధానం, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వీడియో కూడా స్టెప్ బై స్టెప్ లాస్ట్ వరకు చెప్తాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ దీని తర్వాత దీని మధ్యలో కానీ ఎక్కడైనా ఇక్కడ అంటే ఎవరైతే ఈ ఆలయాన్ని కట్టించినటువంటి పండితులు, వేద పండితుల యొక్క, వాళ్ళ యొక్క గురుగారి యొక్క మాటల్లో కూడా ఈ ఆలయ చరిత్ర గురించి మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వారాహి అమ్మవారు అని చెప్పేసి, జై వారాహి అని చెప్పేసి కామెంట్ చేయండి. అండ్ కామాఖ్య దేవాన్ని కూడా కామెంట్ చేయండి. ఎవరైనా వీడియో అంటే ఈ లొకేషన్ చూస్తుంటే మాత్రం వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూడడం వల్ల కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మేము కూడా అమ్మవారిని దర్శనం చేసుకున్నాం. చాలా అంటే చాలా బాగుంది. అమ్మవారిని దర్శనం చేసుకునే ముందు ఏమేమి దేవతలు ఉన్నాయో చూపిస్తారు రండి. చూడండి, ఇక్కడ అక్కమ్మ దేవతలు ఉన్నాయి, అక్క చెల్లెళ్ళు. సో ప్రతి ఒక్క అమ్మవారి యొక్క శక్తి పీఠాలు అంటే అవతారాలు, ప్రతి ఒక్క అవతారానికి ప్రతీకగా ఇక్కడ అమ్మవారి యొక్క అంటే ఎల్లమ్మ తల్లి, తర్వాత గౌరమ్మ తల్లి, దుర్గమ్మ తల్లి, నాగదేవత, ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ ఉండడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. అంటే ఈ టెంపుల్కి మనం దర్శనానికి వెళ్ళే ముందు మనకు ఈ అమ్మవారిని దర్శనం చేసుకొని పోవాలన్నమాట. చూడండి, ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నట్టున్నారు. అంటే ఒక్కొక్క దగ్గర మనం దర్శనం చేసుకునే టైంకి చాలా పబ్లిక్ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈరోజు శుక్రవారం, వరాహి నవరాత్రుల సందర్భంగా నేను మా లడ్డన్న, కొంతమంది ఫ్రెండ్స్ నన్ను మమ్మల్ని అడిగిరు అంటే కామాఖ్యదేవి అమ్మవారి టెంపుల్ని కొంచెం జాగ్రత్తగా క్లారిటీగా చూపించండి అని చెప్పేసి అడిగిరు. అందుకోసం మేము వచ్చినాం. సో వెళ్దాం రండి. సో ఫ్రెండ్స్, మనకి ముందుగా గణనాథుడు దర్శనం చేస్తారు. ఇక్కడ అమ్మవారి సేవ కోసం చాలా మంది వచ్చారు అక్కలు. తిరుపతిలో చూసినా ఈ అక్కలు కనబడతారు, ఇక్కడ చూసిన కంటిన్యూ కట్ చేయకు. గిజ్జుడు నువ్వు కంటిన్యూ ఇజ్జుడు, నేను తీస్తుంది వెళ్ళాడనా. సో ఫ్రెండ్స్, వెళ్దాం మనం అమ్మవారి దగ్గరికి. ఈ అక్కలందరూ కూడా సేవ చేసుకుంటారు, అమ్మవారి సేవ. మనం టెంపుల్ లోపలికి వెళ్ళిపోయినాం. ఎంత బాగుందో కదా, అసలు బయట నుంచి చూస్తే అసలు ఏం అర్థమైతే లేదు, ఎంత బాగుంది. నిజంగా చాలా బాగుంది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంది అంటే. బయట నుంచి లుక్ వేరే ఉంది, లోపలికి వస్తే అమ్మవారు, ప్రతి ఒక్క అమ్మవారు చూడండి, అష్టాదశ శక్తి పీఠాలన్నీ ఒక్క దగ్గరనే వచ్చి ఒక్కటే అమ్మవారు, అన్ని అమ్మవార్లు వచ్చి ఒక దగ్గర కూర్చుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో. ఇక్కడ చూడండి ఎంత బాగుంది టెంపుల్, చాలా బాగుంది. నాకైతే బాగా నచ్చింది. ఇలాంటి ఎట్లుంది చెప్పండి. టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నది. దేవి నవరాత్రోత్సవాలు ఎట్లా జరుగుతాయి, ఇక్కడ వారాహి అమ్మవారి ఉత్సవాలు జరుగుతాయి ఆషాఢ మాసంలో. కంపల్సరీ ప్రతి ఒక్కరు చూడవలసిన ప్రదేశం. అయితే అబ్బా బాగుంది, చాలా మహిమగల తల్లి, చాలా బాగుంది. నాకైతే పిచ్చగా నచ్చింది టెంపుల్. నిజంగా సూపర్ ఉంది, బాగుంది. చూడండి అమ్మవారి యొక్క విగ్రహాలు చూడండి ఎంత బాగా కట్టిరు. మధ్యలో శ్రీచక్రం ఉంది.
అమ్మ జగన్మాత నిజంగా ఏమన్నా బాగుందా నిజంగా చూడండి. శ్రీచక్రం చూడండి ఎక్కడి నుంచి మళ్ళీ కాదు ఎంత బాగుందంటే ఇది శ్రీచక్రం టైప్ లో ఉంది. శ్రీచక్రం టైప్ లో ఉంది. శ్రీచక్రమే అన్న శ్రీచక్రమేనా? అమ్మ శ్రీచక్రమే. శ్రీచక్రం చూసిలా చాలా పెద్దగా ఉంది. శ్రీచక్రం ఎంత బాగున్నాయి అమ్మవారి టెంపుల్. ఇక్కడ కింద కూడా ఒక టెంపుల్ ఉంది చూద్దాం రండి. కింద కూడా అబ్బబ్బబ్బబ్బా ఏముంది కామాఖ్య అమ్మవారు. లలితామాత కామాఖ్య అమ్మవారిని అందరూ దర్శనం చేసుకోండి. అమ్మ కృప అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికి కూడా అమ్మవారి దర్శనం కావాలని చెప్పేసి ఉద్దేశంతోనే రావడం జరిగింది. అమ్మవారి దర్శనం చేసుకోండి అందరు. ఎంత బాగుంది. కాలభైరవుడు, శక్తిమాత, పరమశివుడు, వీరభద్రుడు, అష్టాదశ శక్తి పీఠాలు అందరూ ఒక దగ్గర ఉంటుంది. ఇది వారాహి అమ్మవారు. అమ్మవారికి లలితామాత భారతదేశంలో నీలాంచల పర్వతాలపైన సతీదేవి యొక్క యోని భాగం పడినటువంటి స్థలమే కామాఖ్య దేవాలయం. అటువంటి దేవాలయం మరొకటి మన తెలంగాణ రాష్ట్రంలో మంచిర్యాల జిల్లా మందమరి గ్రామంలో ఉంది. ముఖ్యంగా మేము 18 సంవత్సరాలుగా కామాఖ్య శక్తిపీఠానికి అంబబాచి మేళకు వెళుతున్న క్రమంలో అమ్మవారు కామాఖ్యలో మాకు దర్శనమిచ్చి, ధ్యానంలో కూర్చుంటే దర్శనమిచ్చి ఇటువంటి దేవాలయాన్ని చూపించి నాకు కట్టుమని అమ్మవారు చెప్పగా ఈ దేవాలయాన్ని మేము నిర్మాణం చేస్తున్నాం. ఆ నిర్మాణ క్రమంలో ఈ ప్రాంగణంలోనే కామాఖ్య దేవాలయానికి ఎలాంటి పిల్లర్స్ ఉన్నాయో అటువంటి పిల్లర్స్ ఇక్కడ 2 దొరకడం జరిగింది. అవి కామాఖ్య యోనిపీఠంలో పెట్టాం. అది ఇక్కడ గత 50 సంవత్సరాలుగా ఉంటున్న గౌడ్స్ అందరూ కూడా ఆ పిల్లర్స్ చూస్తున్నారు. కానీ ఇక్కడ దేవాలయం ఉన్నది, ప్రాచీన దేవాలయం ఉన్నది అనే విషయం ఎవరికి తెలియదు. అమ్మనే స్వయంగా తనకు తానై ప్రకటితమై నిర్మాణం చేయించుకుంటున్నటువంటి దేవాలయం ఈ కామాఖ్య దేవాలయం. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కాగలరని శ్రీకులపీఠం భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తుంది. జై మా వారాహి, జై మా కామాఖ్య.